ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఇబ్బంది పాలు చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? అసలు ఫోను ట్యాపింగ్ అనేదే లేదండి. అది ఒక దేశ భద్రతకు సంబంధించిన విషయం. దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు జడ్జీల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, లేకపోతే నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దీని మీద? తప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అట్లాంటి చిత్ర వ్యతిరేక పనులు చేయదు. చేసే అవసరం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. మాకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావాలంటే మేము ప్రజల నుండి, మా ఉద్యమకారుల నుంచి, మా గ్రామీణ స్థాయిలో ఉండి పట్టణ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయిలో ఉండే అందరూ నాయకుల ద్వారా మా అధినేత కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా సమాచారం తీసుకుంటారు. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద మాత్రమే ఆధారపడము. ఏ పార్టీ ఎట్లా పనిచేస్తున్నది, మా ప్రత్యర్థులు ఏ విధంగా పనిచేస్తున్నది మా కార్యకర్తలే మాకు చెప్తారు. ఈ ఇంటెలిజెన్స్లో ఇట్లాంటి ఏమంటారు టెక్నాలజీ వాడి లేకపోతే వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి వీళ్ళ ఫోన్లో ట్యాప్ చేసి వచ్చేది పెద్దగా లాభం ఉండదండి. దాని గురించి మేము ఎప్పుడు కూడా ఆలోచించాం. ట్యాపింగ్ అనేది కేవలం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం దేశ భద్రతకు సంబంధించిన అంశం. దేశానికి వ్యతిరేకంగా, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా, దేశంలో అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా తూట్లు పొడిచే విధంగా ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేయమని టెలిగ్రాఫ్ చట్టం చెప్తుంది. అంతే తప్ప మిగతావి ఏవి చెప్పదండి. మరి ఈ కేసు ఎందుకు వచ్చిందో ఏందనేది కేసు రిజిస్ట్రేషన్లకు తెలియాలి. వాళ్ళు ఏ ఆధారాలతో చేస్తున్నారో చేయాలి. ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధం లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయండి అని ఎవ్వరికి కూడా చెప్పడు. చెప్పినా ఏ ఆఫీసర్ కూడా దాన్ని ఒప్పుకోడు. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి, దాని గురించి ఏం చెప్తారు సార్? ఏ ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ముగ్గురికి బెయిల్ ఇచ్చింది కదా ఆ వ్యవహారంలో. అది అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు కాదండి. మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు అంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు కాదండి. అది అసలు ఆయన చక్రధర్ అనే వ్యక్తి అక్కడ కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన తన రకరకాల భయాలను, ఊహలను, ఆందోళనలను, దాంట్లో అభూత కల్పనలన్నింటినీ కూడా ఒక ఫిర్యాదుగా మార్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఆదేశాలతోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఆగ మేఘాల మీద పంజాగుట్ట పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు. చేసి ఒక నెలన్నర రోజులు విపరీతంగా పరిశోధించినా కూడా వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ మీద ఒక్క దగ్గర కూడా ఆధారం దొరకలేదు. విధి లేక నిన్న ఆ వంశీకృష్ణ అనే అబ్బాయిని, తర్వాత సంతోష్ అనే వ్యక్తిని, పరశురామ్ అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టి వాళ్ళను హరీష్ రావు పేరు చెప్పు అని చెప్పేసి మేము చంపుతాం బిడ్డ అని చెప్పి హరీష్ రావు పేరు చెప్పమని చెప్పిండ్రు. ఆయన కూడా వాళ్ళు నిజాయితీగా మాకు హరీష్ రావు గారికి మాకు సంబంధమే లేదండి, ఈ కేసులో మేమేం నేరం చేయలేదని వాళ్ళు చెప్పిండ్రు. ఓకే, అందుకొరకే ఇవాళ హైకోర్టు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆపేసింది. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు హత్య రాజకీయాలు, భూపాలపల్లి ఇష్యూను మీ మీద నెపం చేసే కుట్ర పడుతున్నారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వైఫల్యం భూపాలపల్లి హత్య. అసలు ఒక వ్యక్తి నేర చరిత్ర ఉన్న వ్యక్తి, అతని మీద కూడా రకరకాల కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ మీద జైలు కూడా పోయించిండు అతను, రాజాలింగమూర్తి అనే వ్యక్తి. అదేవిధంగా అవతలోళ్ళు చంపిన వాళ్ళు కూడా వాళ్ళేం సబ్బాయిలేం కాదు, సజ్జనులేం కాదు, వాళ్ళు కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తులే. సో మరి ఇంతమంది కత్తులు కటాలు పెట్టుకొని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని, లేకపోతే ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చంపుతారన్న విషయం పోలీసులకు తెలియకుండా, అది పోలీస్ స్టేషన్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే జరుగుతుందనండి. మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి దీనికి ప్రధాన కారకుడు. ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఎందుకు చెప్తున్నట్టే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది? రైట్. పోలీసు వాళ్ళు ఎక్కడ పోయిన? లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఎక్కడ పోయినారు? రైట్. మీకు కమాండో పోలీసులు ఉన్నారు, మీకు స్పెషల్ పోలీసులు ఉన్నారు, మీకు ఎస్టీఎఫ్ ఉన్నది. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ పెట్టుకొని ఒక వ్యక్తి మర్డర్ కూడా ఆపలేకపోయినారు. మీకు చేతగాక మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుస్తున్నాడు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకి ఏమైనా అర్థమవుతున్నదా? ఆయనకు తాగింది దిగుడే కష్టం అవుతున్నది ఆయనకు. ఏ మాత్రం కూడా పరిపాలన చేతగాని దద్దమ్మలు ఇలా తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళే ఇవాళ తెలంగాణ వెళ్తున్నారు. దురదృష్టం తెలంగాణ ప్రజలు. అంటే హత్యలో బీఆర్ఎస్ హస్తం లేదంటారా? అసలు నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, 90,000 మంది పోలీసులు ఉన్నారు. 90,000 మంది పోలీసులు అందరినీ కూడా నువ్వు భూపాలపల్లికి పంపించి కనుక్కోగా ఎవిడెన్స్ ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, హత్య రాజకీయాలు, గూండా రాజకీయాలు, దౌర్జన్యకర రాజకీయాలు, హింసాయుత రాజకీయాలు నిజంగా కేసీఆర్ గారు ప్రేరేపించుంటే ఈరోజు తెలంగాణ వచ్చిండేది కాదు. ఫస్ట్ పాయింట్.
కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మనం హింసకు వ్యతిరేకం, మనం రాజ్యాంగబద్ధంగా చేద్దాం, మేధో సంపత్తితోని ఒక గొప్ప ప్రణాళికతోని మనం ఉద్యమాలు చేద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేరస్తులందరినీ కూడా జైల్లో పెట్టి ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకుంటూ పాలన చేయాలన్నారు తప్ప ఈ హత్యలు చేసి వాళ్ళందరినీ కూడా ఇది చేసి ఆ సంస్కృతే బీఆర్ఎస్ పార్టీకి లేదండి. అది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎంకరేజ్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడు. అంటే కాళేశ్వరంలో స్కామ్ జరిగింది కాబట్టి ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఎవరు హత్య చేయించారంటే ఏం చెప్తారు సార్? కాళేశ్వరం అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు నేను అదే స్కామ్ అంటున్నారు కదా, మరి తీయండి కదా, ఎవరొద్దు అన్నారు? మీ దగ్గర అన్ని అదే చెప్తున్నా, 90,000 మంది పోలీసులు ఉన్నారు, రకరకాల ప్రాంతాల నుంచి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని చూపించండి కదా, మీకు ఎందుకు మరి ఏం దొరకలేదు? 450 రోజులైంది మీరు అధికారం, 450 రోజులు మరి ఎందుకు ఏం దొరకలేదు? వీళ్ళు ఎప్పుడు కూడా రోజు ఈ బదనామ చేయడం తప్ప ఇంకోటి తెలియదు. వీళ్ళ చేతగాని తనం. ఆ రోజు పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినామని దొరకలేదు. లంక బిందెల కోసం ఎవరు వస్తారండి? దొంగలే వస్తారు. మీరు చలవగాని హామీలు ఇచ్చి అవి చేయలేక దేవుళ్ళ మీద ఒట్టేసుకున్నారు, అట్లా ఫెయిల్ అయినరు. అదేవిధంగా మీరు అన్ని స్కాములు చేసుకుంటా మీ స్కాములు ఎక్కడ బయటకు వస్తాయని మంచిగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మీద రాళ్ళేసిండ్రు. అందుకొరకు ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళ సొంత పార్టీలను ఎవరు నమ్మేటట్టు లేడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు నమ్మేటట్టు లేరు.